హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్కి ఉండే డిఫరెన్సెస్, దాన్ని ఎందుకు వాడతాం అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఒక హుక్స్ అనే ఫోల్డర్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. ఆ హుక్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి సో కమాండ్ ఓపెన్ చేసి ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని చెప్పని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా విఎస్ కోడ్ ఓపెన్ అయింది. ఆల్రెడీ మనం ఇక్కడ చాలా హుక్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాము. ఈ హుక్స్ అన్ని మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది చేయాలి. ఓకే, దట్స్ నేను ఇప్పుడు క్లియర్గా మళ్ళీ మీకు స్క్రాచ్ లెవెల్లో చేస్తాను. ఆల్రెడీ మనం 10 హుక్స్ దాకా కంప్లీట్ చేసాము. షార్ట్లీ రిమైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కలిపి కూడా ఒకే వీడియో కింద నేను రిలీజ్ చేస్తాను. పోతే నా వీడియోని లైక్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయింది. ఎక్కువ మందికి రీచ్ అయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. సో యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనే ఫోల్డర్లోకి వచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. దట్ ఈస్ ద index.js అని చెప్పి పెట్టుకుందాం. ఇక్కడ ఒక రియాక్ట్ యారో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఆ యారో ఫంక్షన్ నేమ్ ఏం పెడదామంటే యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అని చెప్పని హుక్ కింద పెట్టుకుందాం. ఓకే, దట్స్ ఫైన్. సో అసలు యాక్చువల్గా ఈ లేఅవుట్ హుక్ అనేది బెనిఫిట్ ఏంది మనకంటే, యూజ్ ఎఫెక్ట్ ఎలా పనిచేసిద్దో యాజ్ ఇట్ ఈజీలీ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ కూడా అలానే సైడ్ ఎఫెక్ట్స్ కోసం వాడతాం. ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదు, ఓన్లీ వన్ స్మాల్ డిఫరెన్స్ ఉంది. అది ఏందనేది మీకు ఇక్కడ ప్రూఫ్తో చూపిస్తాను. ఏం లేదు, లేఅవుట్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా రెండర్కి బిఫోర్ ఎగ్జిక్యూట్ అయింది. యూజ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ రెండర్ ద ఎగ్జిక్యూట్ అయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది మీకు లైవ్ ఎగ్జాంపుల్తో చూపిస్తేనే మీకు అర్థమైంది. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న డివిజన్ ఉంది కదా, ఈ డివిజన్లో నేను ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాను. ఈ హెడ్డింగ్లో నేను ఏం చూపించాలనుకుంటున్నాను, జస్ట్ లైక్ ఐ గో విత్ ఒక కౌంట్ చూపించాలనుకుంటున్నాను. ఆ కౌంట్లో ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కోసం రాయటమే కానీ మనం ఏదైనా చూపించుకోవచ్చు, నథింగ్ టు డిఫరెన్స్. సో నేను ఇక్కడ కౌంట్ చూపించిన తర్వాత ఈ H2 అనేది దాని యొక్క కలర్ మారాలి. కలర్ మారాలంటే ఏదో ఒక రిఫరెన్స్ కావాలి దానికి. సో అటువంటప్పుడు డామ్ మ్యానిపులేషన్ చేయడానికి అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అని వేటిని అంటాము. సో రెఫ్స్ వాడే వాటిని ఎప్పుడు కూడా అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటాం. ఎప్పుడంటే ఈ రిఫరెన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు దాన్ని డిపెండెంట్గా తీసుకొని మనం దాని యొక్క కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ H2 యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నేను అది ఎప్పుడైతే దాని యొక్క ఎఫెక్ట్ మనకు అప్లై అవ్వాలంటే వెన్ యూ కెన్ క్లిక్ చేసినప్పుడు నాకేం జరగాలి, ఆ కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటాము. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఈ కౌంట్ అనే వేరియబుల్ ఒకటి ఉండాలిగా మనకి. సో కాబట్టి కాన్స్టెంట్ కౌంట్ సెట్ కౌంట్ అనే మెథడ్ కూడా మనకి కావాలి స్టేట్ని అప్డేట్ చేయడం కోసం. యూజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అని చెప్పని తీసుకున్నాం. డిఫాల్ట్గా దాని వాల్యూ 0 అని ప్రొవైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను బటన్ ఓపెన్ చేశాను, సెట్ కౌంట్ అనే మెథడ్ కాల్ చేశాను. కౌంట్లో ఎంతైతే ఉంటుందో దానికి ఒకటి యాడ్ చేయమని చెప్పి నేను క్లోజ్ చేశాను. దానికి టైటిల్ వచ్చేసి ఇంక్రిమెంట్ అని పెట్టుకున్నాను. ఓకే, సో ఎప్పుడైతే స్టేట్ అప్డేట్ అయిపోతుందో ఇంక్రిమెంట్ అయిపోతుంది, వాల్యూ చేంజ్ అవుతుంది. ఈ వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా నేను ఒక చిన్న లాజిక్ వాడుకోవాలనుకుంటున్నాను. ఆ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను రిఫరెన్స్ వాడాను కదా, ఫస్ట్ ఈ రిఫరెన్స్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలిగా మనం. అది క్రియేట్ చేసేద్దాం. కాన్స్టెంట్ ద వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ అనే హుక్ని ఉపయోగించి దాని యొక్క వేరియబుల్ని మనం డిక్లరేషన్ చేద్దాం రిఫరెన్స్ కోసం. ఎందుకంటే వీటిని అన్మేనేజ్డ్ కంట్రోల్స్ అంటాం కదా. ఇది ఎప్పుడైతే మనకి యూజ్ రెఫ్ అనేది ఎప్పుడు అప్డేట్ అవ్వాలి, ఎప్పుడైతే కౌంట్ చేంజ్ అవుతుందో అప్పుడు దాని యొక్క కలర్ మారాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ వచ్చేసి మీకు యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఉపయోగించి నేను దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేస్తాను. సో నేను కలర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, దేనికైతే నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నానో కరెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ current dot style dot color is equal to
ఏ కలర్ పెట్టాలి? సో దానికి కూడా ఒక లాజిక్, కౌంట్ పర్సంటేజ్ టు ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ నాకు ఏ కలర్ కావాలంటే ఒక రెడ్ కలర్ కావాలి, ఆర్ఈడి రెడ్. ఎల్స్ కాలేదనుకో నాకు బ్లూ కలర్ కావాలి, దట్స్ లాజిక్. సో ఇక్కడ మనం కోలన్ అప్లై చేసాము, కౌంట్ పర్సంటేజ్ ఆఫ్ 2 అని చెప్పన్నాము. ఆ స్టైల్ ఏదైతే మనకి అప్లై అవుతుందో అప్పుడు ఆ కలర్ వచ్చి దీనికి రీప్లేస్ అవ్వాలి. సో ఈ డెబ్రెఫ్ అనేది ఏంటి? ఇక్కడ చూడండి మనకి కోలన్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, తర్వాత కోలన్ పెట్టాలి, అయితే కాకపోతే, దట్ ఈస్ ద లాస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇది యూజ్ ఎఫెక్ట్తో పనిచేస్తుంది. ఎప్పుడైతే స్టేట్ మారింది అంటే డిపెండెంట్ ప్లేస్ చేయాలి ఇక్కడ, ఆ డిపెండెంట్ ఏంటిది? కౌంట్ అనేది కావాలి. ఓకే, దట్స్ ఫైన్. అయితే నాకు యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ముందు పనిచేసిద్దా, యూజ్ ఎఫెక్ట్ ముందు పనిచేసిద్దా అంటే ద బోత్ సింటాక్స్ ఆల్సో షుడ్ బి సేమ్, అందుకని కాపీ పేస్ట్ చేశా. జస్ట్ ఇక్కడ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అని చెప్పనే హుక్ నేను కాల్ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ బ్లూ పెడుతున్నాను, అంటే ఆ డిఫరెన్స్ చేంజ్ అయినప్పుడు మీకు తెలియటం కోసం ఇక్కడ రెడ్ పెట్టేశాను, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం ఈ హుక్ని ఎక్కడ కాల్ చేయాలి? సో app.js లో మనం ఆ హుక్ని కాల్ చేయాలి. వాట్ ఈస్ ద హుక్ నేమ్? యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనే హుక్ని కాల్ చేస్తాం, దట్స్ ఫైన్. ఫార్మాట్ ద డాక్యుమెంట్, పైన ఇంపోర్ట్ అయిపోయింది. ఒక్కసారి మనం కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ కొట్టి సర్వర్ స్టార్ట్ చేసేద్దాం. సో npm రన్ స్టార్ట్. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఇది ఓపెన్ అయినప్పుడు నేను కౌంట్ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా ఏం జరగాలి? ఇక్కడ కౌంట్ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో యాజ్ పర్ లాజిక్ ప్రకారము ఈ రెండింటి యొక్క డిపెండెన్సీస్ కౌంటే కాబట్టి ఆ కౌంట్ చేంజ్ అయినప్పుడల్లా ఈ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. అయితే ఇవి రెండు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ 0 ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టుకోండి, అది లిమిట్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. సో లెట్స్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద కౌంట్. ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ క్లిక్ చేశా, ఏమొచ్చింది? బ్లూ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తే రెడ్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే బ్లూ వస్తుంది. అంటే ఇంక్రిమెంట్ అవుతుంది, బట్ కానీ నాకు ఎలా అవ్వాలంటే ఇమ్మీడియట్లీ చేంజ్ అయిపోతుంది. అలా చేయకుండా ఏది ముందు ఏది తర్వాత అనేది ఒకటి లాజిక్ అనుకున్నాం కదా. యూజ్ ఎఫెక్ట్కి నేను టైం పెట్టుకోవాలనుకుంటున్నా, సెట్ టైమ్ అవుట్ అని చెప్పని సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ వాడి ఈ ఫంక్షన్లో నేను ఒక కాల్ బ్యాక్ రాస్తాను. ఈ కాల్ బ్యాక్లో ఇది తీసుకెళ్ళి దాంట్లో ప్లేస్ చేసేస్తాను. ఎంత ఇంటర్వెల్ కావాలి? నేను ఒక 1000 milliseconds పెట్టుకున్నాను. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద కోడ్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. క్లిక్ చేశా, కౌంట్ మళ్ళీ బ్లూ అయిపోయింది చూసారా? క్లిక్ చేశా, బ్లూ, రెడ్ అయిపోయింది చూసారా? అంటే అర్థమైంది. ఫస్ట్ వాట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్? ఫస్ట్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇంకా మీకు నేను క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ కన్సోల్ లాగ్ రాస్తాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ రెండెడ్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ కాల్ అని చెప్తాం. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది కాపీ చేసేసుకొని మనం ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లోకి వచ్చిన తర్వాత యూజ్ లేఅవుట్ అనేది తీసేసి యూజ్ ఎఫెక్ట్ కాల్ అని పెట్టేసాం. యాక్చువల్గా ఇప్పుడు మనం రన్ చేసేద్దాము, రన్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్దాము, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్లోకి వెళ్దాము. నేను మొత్తం క్లియర్ చేసేస్తాను, ఇక్కడ కూడా రిఫ్రెష్ చేశాను. ఫస్ట్ ఏమొచ్చింది? యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ కాల్, తర్వాత యూజ్ ఎఫెక్ట్ కాల్ అని. అప్పుడు మనకి ఎమ్మడే డౌట్ రావాలి, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఉంది కింద ఉంది, యూజ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంది? పైన ఉంది. అయినా కానీ ఏది ముందు ఎగ్జిక్యూట్ అయింది? యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్. ఎందుకని? యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా రెండరింగ్కి ముందు ఎగ్జిక్యూట్ అయింది, యూజ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ రెండర్ ఎగ్జిక్యూట్ అయింది. అందుకని నేను ఏం చేశాను, యూజ్ ఎఫెక్ట్ మనకి ఎమ్మడే ఎగ్జిక్యూట్ కాకుండా కొద్దిగా డిలేగా ఎగ్జిక్యూట్ అయింది అనుకో, అప్పుడు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందనేది తెలిసింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేసి క్లిక్ చేస్తే చూడండి, యూజ్ లేఅవుట్ ఎఫెక్టే ఫస్ట్ కాల్ అవుతుంది, తర్వాత యూజ్ ఎఫెక్ట్. ఆ యూజ్ ఎఫెక్ట్లో మనం పెట్టిన కలర్ ఏంది? ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏమవుతుంది? బ్లూ అని రావాలి, ఆడ్ అయితే రెడ్ రావాలి. సో ఇక్కడ ఏముంది? ఇది 4 ఇది యాక్చువల్గా, ఎందుకని 3 అంటే 0 నుంచి కౌంట్ పెట్టాము కదా మనం. నెక్స్ట్ ఇది 4, నెక్స్ట్ రెడ్ వచ్చేసింది, ఈవెన్కి వచ్చేసి రెడ్ వచ్చేసింది, ఆడ్కి బ్లూ వచ్చేస్తుంది.
సో ఇక్కడ చూడండి ఇంటర్వెల్ టైం తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేయగలే రెడ్డే ఉంది, ఎంబడే బ్లూకి వచ్చేస్తుంది, మళ్ళీ బ్లూయే ఉంది కానీ రెడ్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు ఆ డిఫరెన్స్ తెలియటం కోసం ఇది పెట్టాను. ఇది పెట్టకపోతే ఏమైందంటే ఎంబడే కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి మనకు ఆ లిటిల్ బిట్ ఆఫ్ ది ఇంటర్వెల్ కూడా డిఫరెన్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఈ కన్సోల్ లాగ్ పెట్టాను. అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలియటం కోసం ఇది పెట్టాము. బట్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ దేనికోసం వాడతామంటే ఓన్లీ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం వాడతాము. డిపెండ్స్ అపాన్ ది డిపెండెంట్ ఏదైతే పెడతామో ఆ డిపెండెంట్ చేంజ్ అయినప్పుడల్లా యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ లేఅవుట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ అంటే మనకి ఇంటర్వ్యూ ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు యూజ్ లేఅవుట్కి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్కి యూజ్ ఎఫెక్ట్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఆఫ్టర్ రెండరింగ్, ఈ రెండరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్టేట్ వేరియబుల్ ఏదైతే ఉంటాయో అవి ప్లేస్ అయింది అక్కడ ఉండాల్సిన వాల్యూస్. అదే యూజ్ లేఅవుట్ అనేది ఎప్పుడు కూడా వచ్చేసి బిఫోర్ రెండర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది బట్ అక్కడ ప్లేస్ కావు. ఆఫ్టర్ రెండరింగ్ తర్వాత జరిగేటప్పటికి అక్కడ మనం అప్డేట్ చేసిన వాల్యూస్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్ అనేది. ఇట్స్ ఎ సింపుల్, మనం ఆల్రెడీ యూజ్ ఎఫెక్ట్ అనేది అంత ముందు చేస్తుంటాం ఏపీఐ కాల్స్ కోసం. ఇది యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది ఎందుకు వాడతామంటే వెరీ సింపుల్, బిఫోర్ రెండరింగ్, ఆఫ్టర్ రెండరింగ్. కొన్ని వర్క్స్ చేసేటప్పుడు రెండరింగ్కి బిఫోరే స్టేట్ అప్డేట్ అవ్వాల్సిన కండిషన్ సినారియోస్ ఏమన్నా ఉంటే అప్పుడు మనం యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది వాడతాము. ఆఫ్టర్ రెండరింగ్ తర్వాత ఎఫెక్ట్ అవ్వాల్సిన స్టేట్ వేరియబుల్స్ ఏమన్నా ఉంటే వాటిని యూజ్ ఎఫెక్ట్లో యూజ్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్. ఇవి రెండు కూడా రియాక్ట్లో సైడ్ ఎఫెక్ట్స్ కోసం వాడే హుక్స్ అని పిలుస్తుంటాం అనమాట. సో ఈ క్లాస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పింక్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పింక్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ హుక్స్ కూడా కంప్లీట్ చేసేసి మొత్తం ఒకటే సిరీస్ కింద రిలీజ్ చేస్తాను. ఓకే, బాయ్.